తర్పణం విడిచే సమయంలో దర్భ ఉంగరం ధరిస్తారు ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఏ దైవ కార్యం చెయ్యాలన్నా పవిత్రం ధరించాలి. పాణిపాదౌ ప్రక్షాళ్య త్రిరాచమ్య పవిత్ర పాణి ప్రాణానాయమ్య. ఇది శాస్త్రం. ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు దైవారాధన, పితృ ఆరాధన ఏదైనా సరే కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అంతేకాదు దర్భేష్వాసీన దర్భాన్ ధారయమాణ పవిత్ర పాణి త్రిరాచమ్య మంత్రమని. కింద దర్భలు వేసుకొనే కూర్చోవాలి. మనం దర్భాసనం అంటాం, కమరు చేసుకుంటాం. అంటే దర్భల్లో కూర్చోవాలి. అలాగే దర్భను ధరించాలి. బొడ్లో చెక్కుంటాం, మరో దూరం పెట్టుకుంటాం. ఈ రెండు కాక పవిత్ర పాణి, పవిత్రం పెట్టుకొని అప్పుడు ఆచమనం చేయాలి. తరువాత ప్రాణానాయమ్య, ప్రాణాయామం చేయాలి. తర్వాత కార్యక్రమాలు చేయాలి. అలాగే తర్పణము వస్తుంది కదా, అన్ని తర్పణాలు చేస్తాం. కాబట్టి ప్రతి శుభకార్యంలో, ప్రతి దైవ కార్యంలో, ప్రతి వైదిక, ప్రత్యేకించి వైదికమైన కార్యక్రమంలో దర్భల మీదే కూర్చోవాలి, దర్భలు ధరించాలి, పవిత్రాన్ని ధరించాలి. అప్పుడే ఆచమనం అర్హత. పవిత్రం లేకుండా ఆచమనం చేయకూడదు. అందువల్ల ఎందుకు అంటారేమో, కుశాగ్రే వర్తతే విష్ణు కుశమధ్యతుర్ముఖ కుశాంతే చ శివ ప్రోక్త కుశ త్రిమూర్తిమయ. దర్భ అగ్రంలో, అగ్రభాగంలో విష్ణువు ఉంటాడు, మధ్య భాగంలో బ్రహ్మ ఉంటాడు, మొదటి భాగంలో శివుడు ఉంటాడు. అలాగే కుశాగ్రే వర్తతే లక్ష్మీ కుశమధ్యే సరస్వతి కుశాంతే పార్వతీ చైవ త్రిశక్త్యాత్మిక కుశం. లక్ష్మి, సరస్వతి, పార్వతి దర్భల్లో ఉన్నారు. కుశాః శ్వేతాః, కుశాః పీతాః, కుశాః కృష్ణాః, కుశాః వరాః. దర్భలలో కొన్ని దర్భలు తెల్ల దర్భలు ఉన్నాయి, కొన్ని పసుపచ్చగా ఉంటాయి, కొంచెం కొన్ని ఆకుపచ్చగా ఉంటాయి. ఒక్కొక్క రంగు దర్భ ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాయి. ఏ పనికి ఏ దర్భ ధరించాలి శాస్త్రం చెప్తుంది. మళ్ళీ ఇవన్నీ తెలుసుకొని దర్భ అంటే త్రిమూర్త్యాత్మకం, త్రిలోకాత్మకం, త్రిశక్త్యాత్మకం, త్రిగుణాత్మకం. కాబట్టి ఆ దర్భను ధరించి, అతని ఇంట్లో దర్భ ఉంటే భూత ప్రేత పిశాచాలు రావు. మీకు మరో మాట జ్ఞాపకం ఉందో లేదో, గ్రహణం పట్టినప్పుడు ఇల్లంతా దర్భలు పరుస్తాం. ఇప్పుడు కాలం మారిపోయి మర్చిపోతున్నారు, కానీ ఇల్లంతా కాకుండా వంట ఇంట్లో, నీళ్లున్న చోట, పూజా మందిరంలో, అలాగే వస్త్ర మందిరంలో దర్భలు పరుస్తున్నాం. అంటే ఏమిటి? భూమికి చంద్రునికి మధ్యన దర్భలు ఉంటాయి. చంద్రకిరణ స్పర్శ భూమి మీద ఈ దర్భలు వారిస్తాయి. అందుకే మన పాత రోజుల్లో ఇప్పటికి కూడా ప్రతి ఇంట్లో ఖచ్చితంగా గరక ఉంటుంది. దర్భ లేని పక్షంలో గరకను దర్భ అంటాం. దూర్వా దుస్వప్ననాశిని. గణపతిని దూర్వా యుగ్మంతో పూజిస్తాం ప్రతిరోజు, మా శాస్త్రం ఉంది. కాబట్టి దూర్వా అంటే దుస్వప్నాలు పోగొడుతుంది, దూర్వా అన్ని పీడలు పోగొడుతుంది, దూర్వా దుఃఖాన్ని పోగొడుతుంది. ఇవన్నీ దర్భలు పోగొడతాయి. అందువల్ల కుశములంటేనే కౌ శేతే ఇతి కుశ, భూమి మీద మొలిచేది ఉండేది అని. మనమంతా అంతే కదా. కాబట్టి మనకు మన శ్రద్ధ, భక్తి, ఆచరణ, పవిత్రత కూర్చేవి దర్భలు. వీలున్నంత పద్ధతి ప్రకారం వాటిని ధరించి ఆ కార్యక్రమాలు చేసి శుభాలను పొందాలి.